గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తోనే శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ పులు శ్రీనివాసులు మేయర్ కోవలమూడి రవీంద్రకి వినతి పత్రాలు సమర్పించారు. ఇందులో భాగంగా కార్పొరేటర్లు రోషన్, అచ్చాల వెంకట్రెడ్డి, బూసి, రాజలత మాట్లాడారు. మేడుకొండూరు నాగేశ్వరరావు అనే కాంట్రాక్టర్ నగరంలో 12 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు సక్రమంగా చేయకుండా వదిలివేశాడని, అటువంటి వ్యక్తికి మరొక 20 ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అవకాశం ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. ఆ కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దేవాపురంలో కల్వర్ట్ కూలిన ఘటనపై విచారణ జరిపి కారకులను శిక్షించాలని అన్నారు. కార్పొరేటర్లు గురువయ్య, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మేము కమిషనర్ గారిని, మేయర్ గారిని కలవడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే, మొన్న దేవాపురంలో కల్వర్ట్ కూలి ఒక మనిషి చనిపోవడం జరిగింది. దాని మీద ప్రత్యేక ఎంక్వైరీ చేయమని చెప్పి మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఆయన కూడా జరిగిన పరిణామం చాలా దారుణం, దీనిపైన మేము తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకో కాంట్రాక్టర్ ఉన్నాడు, మేడికొండూరు నాగేశ్వరరావు అని చెప్పి. ఆయన దాదాపు ఒక 4-5 వార్డులలో ఎన్నో కోట్ల వర్కులు చేశాడు, కానీ నాణ్యత లేదు, టైంకి కంప్లీట్ చేయడు. ఇప్పటికి కూడా ఇస్కాన్ టెంపుల్ రోడ్ చూడండి మీరు, అది క్లోజ్ అయ్యి ఉంటుంది, కల్వర్టే వేసాడు, ఇంకా రోడ్డు కూడా పెండింగ్ ఉంది. అట్లా ప్రతి వార్డులో కూడా ఆయన పెండింగ్ పెట్టాడు. దీని గురించి 2 కౌన్సిల్లో కూడా మేము మాట్లాడాము. 2 కౌన్సిల్లో కూడా మేయర్ గారు మరియు కమిషనర్ గారు ఆయన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని ఎస్సీ గారికి చెప్పారు. కానీ ఎస్సీ గారు మరి ఎందుకనో ఆయన మీద ప్రేమ చూపించి ఆయన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టట్లేదు. అదే కాకుండా ఇంకో గొప్ప, మేము ఈరోజు ప్రత్యేకంగా ఇవ్వడానికి ఎందుకు వచ్చామంటే, ఆయనకి మళ్ళీ టెండర్లు ఓపెన్ చేసి 20 టెండర్లు ఆయన దక్కించుకున్నాడు. 20 టెండర్లు దక్కించుకొని ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన వర్క్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు? ఎక్కడున్నాడు ఆయన? మనిషి కూడా కనపడ్డాడు, రాడు, వర్కర్ల మీద వదిలిపెడతాడు. వాళ్ళేమో కొద్దిగా నాణ్యత లేని పనులు చేస్తూ ఉంటారు, రబ్బిష్ కలుపుతూ ఉంటారు, డస్ట్ కలుపుతూ ఉంటారు, సిమెంట్ ఒక కట్ట తక్కువ వేస్తూ ఉంటారు. వీటన్నిటిపైన చర్య తీసుకోవాలని చెప్పి మేము గౌరవ మేయర్ గారిని, కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజున మన వార్డులో సమస్యలపై కమిషనర్ గారిని కలవడం జరిగింది. కమిషనర్ గారికి విన్నవించింది ఏంటంటే, ఇంజనీరింగ్ అధికారులు కనీసం వార్డుల్లో వర్కులు జరుగుతుంటే కనీసం కార్పొరేటర్లకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా వర్కులు చేస్తూ ఉన్నారు. వర్కుల్లో నాణ్యత లేదు. మొన్న మా వార్డులో ప్యాచ్ వర్క్లు వేశారు. ప్యాచ్ వర్క్లు వేస్తే అప్పుడే కొట్టుకుపోయినాయి, ఇంకా బిల్లు అయిందో కాలేదో కూడా తెలియదు, అప్పుడే కొట్టుకుపోయినాయి. సిల్ట్ తీయాల్సి ఉంది, ఏప్రిల్ మే నెలలో సిల్ట్ తీయాలి, ఇంతవరకు సిల్ట్ తీయలేదు. వర్షం వచ్చిందంటే వార్డుల్లో నీళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చి కనీసం బురదమయం అయిపోయింది, నడవటానికి కూడా ఇబ్బంది అయిన పని. చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఇబ్బంది అవుతూ ఉంది. ఇంజనీరింగ్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు కమిషనర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన, ఈ కల్వర్టు కూలిపోయి మనిషి చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో ఇంజనీరింగ్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, ఓన్లీ కాంట్రాక్టర్ మీదే కాదు, ఇంజనీరింగ్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం, మా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఇంజనీరింగ్ అధికారులు తప్పు లేకుండా కాంట్రాక్టర్ ఎలా వర్క్ చేస్తాడు? కానీ ఇంజనీరింగ్ అధికారులు ఉంటారు కదా, వాళ్ళు చూసుకోవాలి కదా, వాళ్ళకి బాధ్యత లేదా? కనీసం అక్కడ వర్క్ జరుగుతుందంటే కనీసం లోకల్ కార్పొరేటర్ కూడా తెలియపరచరు. అంటే అపోజిషన్ పార్టీ కార్పొరేటర్లు అంటే అంత లోకువా? కనీసం ఏ ఇంటిమేషన్ కూడా ఇవ్వరు. ఏ వర్క్ జరుగుతున్నా ఇంటిమేషన్ ఇవ్వరు, ఏం జరుగుతున్నా ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. అందుకని చెప్పి ఈ విషయాలన్నిటి మీద కమిషన్ని కలిసి వినియోగించడం జరిగింది. గత 3 రోజుల క్రితం జరిగిన విషయం, దేవపురం 4వ లైన్లు పీకల వాగు మీద కల్వర్ట్ కన్స్ట్రక్షన్ చేసిందిగా ప్రమాదవశాత్తు అక్కడ వర్క్ చేసినటువంటి వ్యక్తి తోట అప్పారావు అనే వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. అయితే ఆ వర్క్ విషయంలో ఏదైతే కాంట్రాక్టర్ కృష్ణ చైతన్య ఆ పని చేస్తున్నాడో దానికి సంబంధించిన సరైన నాణ్యత లేదు, సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఏమీ తీసుకోలేదు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మరి అబ్జర్వేషన్లో అటువంటి ప్రమాదం జరిగింది అని చాలా బాధాకరం. మరి ఈ విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. అక్కడ దాదాపుగా 18 అడుగులు పొడవు ఉన్న దాని మీద స్లాబ్ వేసినప్పుడు కింద ఎటువంటి పోస్టులు వేయలేదు, ఎటువంటి సపోర్ట్ లేదు, ఎటువంటి వాల్ కన్స్ట్రక్షన్ లేకుండా అంత పెద్ద స్లాబ్ మరి ఏ బేస్ మీద వేశాడు? ఇది కంప్లీట్గా నాణ్యత లేని పని అని చెప్పి మరి వివరం అంతా కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది. దాని మీద ముఖ్యంగా ఆ ముందు 2 రోజుల నుంచి వర్షం పడుతుండగా వర్షంలో స్లాబ్ ఎలా వేశారు, పక్కనున్న సైడ్ వాల్స్ ఎలా కట్టారు, దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించవలసిందిగా, ముఖ్యంగా కృష్ణ చైతన్య అనే కాంట్రాక్టర్ని మరి సస్పెండ్ చేసి ఆయన బ్లాక్ లిస్టులో పెట్టి మరి ఆ వర్క్ మీద విచారణ జరిపించవలసిందిగా ఈరోజు కమిషనర్ గారిని కోరడం జరిగింది.